అప్పుడే రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో కావ్య అయితే అక్కడికి వస్తుంది. ఇక కావ్య వచ్చేసరికి డాక్టర్ అయితే రాజుతో మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, విదేశాల నుంచి మీరు స్పెషలిస్టులను కూడా తీసుకురండి అని రాజు అయితే బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక కావ్య అక్కడికి వెళ్తుంది. ఏమైందండి అత్తయ్య గారికి అని అడుగుతూ ఉంటే ఇక రాజు అయితే కోపంతో రగిలిపోతూ కావ్య చెంప పగలగొడతాడు. కావ్య చెంప పగలగొట్టి అంటూ ఉంటాడు, నీ వల్లే మా అమ్మ ఈ పరిస్థితికి వచ్చింది. మా అమ్మ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే చేసిన పని అని అంటూ ఉంటాడు రాజ్. ఆ మాట విని ఒక్కసారే కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో, నేనేంటి అత్తయ్య గారిని ఈ పరిస్థితికి తీసుకురావడం ఏంటి, నేను అత్తయ్య గారికి చెప్పే వెళ్ళానండి అని అంటూ ఉంటే, నీకు అపర్ణ ఎన్నిసార్లు ఫోన్ చేసిందమ్మా, కనీసం ఫోన్ చూసుకోవడా, అపర్ణకి ఏమైందని చూసుకోవడానికి కూడా రాలేదు అని సీతారామయ్య, సుభాష్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. అది విని కావ్య అయితే, అది కాదు మావయ్య, రాహుల్ ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడని నాకు ఫోన్ వచ్చింది, అందుకని నేను అక్కడికి వెళ్ళాను అని అంటూ ఉంటుంది కావ్య. ఇక కావ్య అన్న మాటకి అప్పుడే ఇక రాజు అయితే, అసలు నిన్ను ఆఫీస్ విషయంలో, కంపెనీ విషయంలో, రాహుల్ విషయంలో పట్టించుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను, అయినా సరే ఎందుకు జోక్యం చేసుకొని వెళ్ళావో, అంటే నేనంటే గౌరవం లేదో, నా మాట అంటే నీకు లెక్కలేదో, అసలు మొగుడు మాట వినని నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదో, ఈరోజు నువ్వు పంతానికి వెళ్ళావో అక్కడ ఏమీ కూడా ఉండదో, కానీ నువ్వు రాహుల్ మీద ఎందుకు పడుతున్నావో, తన గురించి ఎందుకు చెడుగా ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదో, కానీ ఏదైనా నీ వల్ల మా అమ్మ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఇక నిన్ను నేను ఎప్పటికీ జన్మలో క్షమించను, పో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే, నన్ను క్షమించండి, నేను ఇదేమీ కావాలని చెయ్యలేదు అని కావ్య అంటూ ఉంటుంది. కావాలని చెయ్యలేదా, అసలు అంటే రాహుల్ కావాలని చేశాడా, నువ్వు మా వదిన్ని చంపాలని అనుకున్నావో, మా వదినికేమన్నా అయితే రాజు ఏమైపోతాడో, రాజుకి తన తల్లంటే పంచ ప్రాణాలు అని రుద్రాని ఇంకా రాజుని తను రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక రాజుని రెచ్చగొడుతూ ఉంటే అప్పుడే రాజు అయితే, ఇక దీంతో మాటలు అనవసరం అత్తయ్య, వెంటనే బయటికి పో, అసలు నువ్వు నాకు భార్యగా ఉండే అర్హతే నీకు లేదో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇక కావ్య అయితే, అంత మాట అనకండి, నేను చేసిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది కావ్య. తాతయ్య గారు, అమ్మమ్మ గారు మీరైనా చెప్పండి అని అంటూ ఉంటే, ఏం చెప్పమంటావమ్మా, ఇప్పుడు అపర్ణకి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదో, నువ్వు చేసిన పనికి ఈరోజు మా ఇంటి ఇల్లాలు, మా ఇంటి మహాలక్ష్మి ఈ పరిస్థితిలో ఉంది అని సీతారామయ్య అలాగే ఇందిరాదేవి కూడా బాధపడుతూ ఉంటారు. అయినా రాజు చెప్పిన తర్వాత కూడా నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు, ఒకవేళ ఫ్రాడ్ జరిగే ఉంటే రాజుకి తర్వాత తెలిసేది, అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు కావ్య అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి కూడా. అప్పుడే ఇక అందరూ కూడా అన్ని మాటలు అంటూ ఉంటే కావ్య అయితే తలంచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్లు వచ్చి ఆవిడకి అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటూ ఉంటే, కానీ తను బీపీ ఎక్కువ అవడం వల్ల మాట పడిపోయింది, పక్షవాతం వచ్చింది అని డాక్టర్లు గుండె పగిలే నిజాన్ని చెప్తారు. అప్పుడే ఇక రాజు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇక అపర్ణని తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక కావ్యని ఇంట్లోకి రానివ్వకుండా కావ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. అలా బయటికి గెంటేయడంతో కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. కావ్య పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజు అయితే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య జ్ఞాపకాలే తనకి గుర్తొస్తూ ఉంటాయి. పుట్టింట్లో కావ్య, ఇంట్లో రాజు ఇద్దరూ కూడా ఇక ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా చాలా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. నన్ను మీరు అపార్థం చేసుకున్నారు, కానీ మీకు నేను దూరంగా ఉండలేకపోతున్నాను, మీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను అంటూ కావ్య బాధపడుతూ ఉంటుంది. ఎందుకు కళావతి, ఎందుకు నువ్వు ఇలా చేసావు, నువ్వంటే నాకు ప్రాణం, కానీ ఇంటి విషయాల్లో నువ్వు నాకు నచ్చడం లేదో అని అంటూ రాజు అయితే మనసులో తన మటుకి తను అనుకుంటూ ఉంటాడు. ఇదంతా జరుగుతూ ఉండంగానే ఒకరోజు రాజు అపర్ణ గదిలోకి వెళ్తూ ఉండగా అప్పుడే రాహుల్ రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకునేటప్పుడు, రే మొత్తానికి మనం అనుకున్నది సాధించావురా, సాధించాం, ఇక మనకి ఇక తిరుగులేదో, నోరు పడిపోయిన అపర్ణ, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కావ్య,
ఇద్దరు మనకి ఎగనిస్ట్ పార్టీయే, వాళ్ళిద్దరి వల్లే మనం ఏ ప్లాన్ చేసినా ఫెయిల్ అయిపోతుంది. కానీ ఇక్కడి నుంచి ఎవరు ఏ ప్లాన్ చేసినా ఎలా ఉన్నా సరే ఇక మనకి ఎటువంటి డోకా లేదు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అయితే ఇక రుద్రాణి మాటలకి అప్పుడే ఇంకా రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు నేను కళావతిని అపార్థం చేసుకున్నానా? అమ్మ పరిస్థితి ఇలా అవడానికి కారణం కళావతి కాదా? వీళ్ళిద్దరా? కళావతిని ఇంటికి తీసుకువచ్చి అప్పుడు వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని అనుకున్న రాజ్ అయితే ఇక వెంటనే కావ్య దగ్గరికి వెళ్తాడు. ఇక కావ్య దగ్గరికి వెళ్ళిన రాజుకి అయితే గుండె పగిలే నిజం ఎదురుపడుతుంది. అప్పుడే ఇక కావ్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. రాజు దగ్గరికి వెళ్ళి కావ్యని హద్దుకోవాలనుకుంటాడు. కానీ కావ్య మాత్రం వద్దు, నన్ను ముట్టుకోవద్దు అని అంటూ కావ్య వేరుగా చూస్తుంది రాజుని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.